హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి బాడీలో ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వాటిని పోరాడడానికి మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుండాలి. అంటే రోగనిరోధక శక్తి అనేది మనకి బాగుండాలి. ఇలా ఇమ్యూనిటీ అనేది మనకి పెంచుకోవడానికి ఇంట్లోనే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మనకి అవైలబుల్లో ఉన్నవే కిచెన్లో ఉన్నవే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మనము మంచి ఇమ్యూనిటీ పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ పౌడర్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనకు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ క్వాంటిటీలో అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనకి జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈక్వల్ క్వాంటిటీలో సోంఫ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కానీ జీలకర్ర కానీ మనకి సోంపు కానీ ఇవన్నీ కూడా మనకి బాడీలో చాలా మంచి మెటబాలిజాన్ని పెంచుతాయి. అండ్ అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా మనకి చాలా బాగా పెంచడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా మనకి చాలా బాగా ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనకి వెయిట్ లాస్లో కానీ లేదు అంటే మనకి ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడానికి కానీ దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఒక 2 టీ స్పూన్స్ వరకు మిరియాలని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా ఏంటంటే మనకి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ అంతేకాకుండా మనకి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఇమ్యూనిటీ పౌడర్ మీరు రెగ్యులర్గా కషాయం పెట్టుకోవడానికన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఏదైనా రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే నెయ్యితో పాటు కొంచెం మిక్స్ చేసి ఇస్తే చాలా మంచిది. ఏ ఇన్ఫెక్షన్స్ని కానీ ఏ డిసీజెస్ని కానీ మనం ఫైట్ చేయాలి బాడీ అంటే మాత్రం కంపల్సరీగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి. రెగ్యులర్గా మనం జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కూడా మన బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళైనా కానీ వెంటనే ఈ ఇమ్యూనిటీది మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా కానీ మీరు రెగ్యులర్గా ఇమ్యూనిటీ పౌడర్ని మనం కొంచెం వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ బాడీ కూడా చాలా ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకుంటుంది. రెగ్యులర్గా ఉండాలి, ఏదైనా కానీ రెగ్యులర్ యూజేజ్లో ఉండాలి. జంక్ ఫుడ్ మనం చాలా వరకు తగ్గించుకొని హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే బాడీ అనేది మనకి చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. సో ఇలా కొంచెం మనం డ్రై రోస్ట్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనము చక్కగా మెత్తగా మిక్సీ పౌడర్ చేసేసుకోవాలి, మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ పౌడర్ ఈక్వల్ క్వాంటిటీ తగ్గట్టుగా మనము పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. ఇలా పసుపుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. రెగ్యులర్గా దీన్ని మనము కషాయం పెట్టుకోవడానికి కానంటే, కషాయం అంటే ఏం లేదండి, మనకి వాటర్లో ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని అందులో ఈ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసి దీంతో కషాయం పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మీరు నార్మల్గా ఇందులో అన్నీ కూడా ఏం లేదండి, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంఫే కాబట్టి పసుపు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వంటలో ఎలాగో మనం యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి కర్రీస్లో. సో అలా ప్రిపేర్ చేసుకునే కర్రీస్లో కూడా మనకి చక్కగా ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ క్వాంటిటీ అలా మనము అందులో యాడ్ చేసేసుకుంటే లాస్ట్లో ఎండ్లో అప్పుడు మనకేంటంటే ఇందులో ఉండే వాల్యూస్ అనేవి మనకు అలాగే ప్రిజర్వ్ అయి ఉంటాయి. రెగ్యులర్గా కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బాడీలో తీసుకోవడం ద్వారా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ మనకి అలా కాదు, కూరలలో యూజ్ చేయడం కాకుండా ఇలా కషాయం ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా మనము ఇది ఒక టీ పౌడర్ లాగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అందులో యాడ్ చేసేసుకొని కషాయం ఒక 5-10 మినిట్స్ పాటు కొంచెం నీళ్ళని మరిగించుకొని తర్వాత అందులో మీరు డయాబెటీస్ లేని వాళ్ళైతే కొంచెం తేనెని యాడ్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే రెగ్యులర్గా మీరు ఎలా అయితే తేనె లేకుండా తీసుకోవాలి అనుకుంటే కూడా కషాయం ప్రిపేర్ చేసుకొని ఒక టీ లాగా మీరు వడగట్టేసుకుని అలా కషాయం కూడా తీసుకోవచ్చు.
చిన్న పిల్లలకి పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం మనము ఇంత క్వాంటిటీ తీసుకుని కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆవు నెయ్యిని మిక్స్ చేసేసి మీరు చిన్నపిల్లలకి కూడా తినిపించవచ్చు. మామూలుగా మనం రెసిపీస్లో యూస్ చేస్తాం కాబట్టి అలా అయినా పిల్లలకి తినిపించేయచ్చు. లేదు తినని వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ తీసేసుకుని మీరు కొంచెం బౌల్లో 2 to 3 డ్రాప్స్ వరకు ఆవు నెయ్యిని మిక్స్ చేసి పిల్లలకి అలాగే తినిపించేసేయచ్చు. ఈ ఇమ్యూనిటీని మనకి గ్రోత్ చేయడానికి ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులో అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. కాకపోతే ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా మనం రెసిపీస్లో యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే అలవాటు అనేది పోయిందనమాట. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఏంటి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువగా చాలామంది జీలకర్ర అవి రెగ్యులర్గా యాడ్ చేస్తారు. కాకపోతే మిరియాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరు తీసుకోరు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ కూడా. సో అవన్నీ కూడా మనం ఒకే దగ్గర మిక్స్ చేసేసి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఏదైనా పికిల్స్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు, కషాయంలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా మనము లేదు అంటే కొంచెం కారం పొడిలాగా మనము ఏదైనా లంచ్ చేసేటప్పుడు కానీ ఏదైనా రైస్ తీసుకునేటప్పుడు కానీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కూడా ఈ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా ఇది తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి బాడీలో అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి బాడీలో వెళ్తాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు బాగా పెరుగుతుంది. అండ్ ఏదైనా క్లియరెన్స్కి మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా మనకి క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కషాయం చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకోవడం ఎలాగా అంటే ఒక ప్యాన్ తీసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అందులో యాడ్ చేసుకుందాము. ఇమ్యూనిటీ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం మనము ఈ నీళ్ళని మరగనివ్వాలి. ఒక 5 to 10 minutes పాటు కొంచెం మరిగించుకుంటే ఏంటంటే కషాయం లాగా మనకి బాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనము బాగా మరిగించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అండ్ అంతేకాకుండా కొంచెమే మనం కషాయం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా కొంచెమే క్వాంటిటీ యాడ్ చేసుకుంటే మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది అనుకుంటారు మనం దాల్చిన చెక్క, మిరియాల పొడి ఇవన్నీ కూడా ఎక్కువగా యాడ్ చేయడం ద్వారా బాడీలో హీట్ అయిపోతుంది అది ఇదని. అలాంటిది ఏమీ ఉండదు. మనకు కావాల్సినంత లిమిటెడ్ క్వాంటిటీలో ఏవి యాడ్ చేసుకున్నా కానీ బాడీకి లిమిటెడ్ క్వాంటిటీలో ఏవి తీసుకున్నా కానీ మనకి బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు. దాని తగ్గట్టు మనం ప్రికాషన్స్ అంటే వేసుకోమన్నారు కదా 2 to 3 టీ స్పూన్స్ వేసేసుకుంటుంటే మనకి అలా బాడీ హీట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏవి తీసుకున్నా కానీ మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇలా మరిగించుకున్నాం కదా, కొంచెం చల్లార్చుకొని గ్లాస్లోకి తీసుకుందాం. ఇలా మనము ఒక గ్లాస్లోకి చల్లార్చుకొని తీసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, కావాల్సిన ఇందులో మీరు కొంచెం తేనె కానీ లేదంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇలా తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఈవినింగ్ ఈ టైంలో కానీ అలా కషాయం తీసుకోవడం చాలా మంచిది. నైట్ పడుకునేటప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా మనకి ఇమ్యూనిటీ పౌడర్ అనేది కషాయం ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే రెసిపీస్లో కానీ లేదంటే చిన్నపిల్లలకి కొంచెం నెయ్యి యాడ్ చేసి తినిపించుకోవడానికి చాలా రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెగ్యులర్గా ఈ కషాయం తీసుకోవడం ద్వారా కూడా మనకి ఏంటంటే మంచిగా మనకి బాడీలో అనేది ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా బాడీలో మంచి ఎనర్జీ అనేది ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది, వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది, డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి, గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, వెయిట్ లాస్కి పనికొస్తుంది అండ్ డయాబెటీస్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆన్ ది హోల్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా రకాలుగా మనకి బాడీకి యూస్ఫుల్ కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మనం మిక్స్ చేసి కషాయం తీసుకోవడం ద్వారా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.